చూడండి మీరు. సో, నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ నేమ్ కావాలి. సో, మీరు ఒకదాన్ని ట్రైన్ చేస్తారు ఒక సెల్‌కి. సో, రిమైనింగ్ ఫ్లాష్ ఫిల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా రిమైనింగ్ సెల్స్ మొత్తానికి అదే ఫార్మాట్ వస్తుంది. అర్థమైందా? సో, నెక్స్ట్ ఇంక ఎగ్జాంపుల్ ఏం చూడొచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ట్ నేమ్ కావాలి. లాస్ట్ నేమ్ కావాలి నాకు. లాస్ట్ నేమ్ కావాలంటే సో, జీయూటీఈ లాస్ట్ నేమ్ ఇదే కదా! సో, ఫ్లాష్ ఫిల్ క్లిక్ చేయండి ఇక్కడ. చూడండి లాస్ట్ నేమ్ అన్నిటికి లాస్ట్ నేమ్ వస్తుంది. సో, మీరు ఫార్ములా ఏమి రాయాల్సిన అవసరం లేదు. ఏమి అవసరం లేదన్నమాట. ఓకే. సో, ఇది డిలీట్ చేస్తున్నాను. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటది. నెక్స్ట్ సపోజ్ ఆర్డర్ ఐడీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇది ఆర్డర్ ఐడీ మనకి ఎట్లా స్ప్లిట్ ఎలా అంటే దీన్ని బ్రేక్ చేస్తే ఏమైందంటే ఆర్డర్ ఐడీ ఎప్పుడైనా సరే ఆర్డర్ ఐడీ క్రియేట్ అవుతుందంటే దానికి ఒక ఫార్మాట్ ఉంటదన్నమాట. ఇది చూడండి స్టార్టింగ్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి చూసారా? సి అంటే కెనడా అన్నమాట అది. కంట్రీ కెనడా. 2016 ఆర్డర్ అనేది 2016లో జనరేట్ అయింది ఇయర్. సో, దాని తర్వాత ఒక నంబర్ అన్నమాట. సీరియల్ నంబర్. సో, ఒక్కొక్క ఆర్డర్‌కి ఒక్కొక్క నంబర్ ఉంటుంది కదా! ఇది. సో, కంట్రీ, ఇయర్, ఒక సీరియల్ నంబర్ అట్లా జనరేట్ అవుద్ది ఆర్డర్ ఐడీ. సో, నా రిక్వైర్మెంట్ ఏందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ ఇయర్ కావాలి. ఇయర్ కావాలంటే మీరు ఎలా చేస్తారు? ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏందంటే ఇందులోంచి ఇయర్ కావాలి. సో, ఎలా తీస్తారు మీరు ఇయర్? ఎక్సెల్ ఫార్ములా యూజ్ చేసేసి మీరు ఇయర్ ఎలా తీస్తారు? ఎనీ ఐడియా? అక్కడ ఓన్లీ 2016 పెట్టేసి ఫ్లాష్ ఫిల్ చేస్తే అది ఓకే. అది ఓకే. ఫ్లాష్ ఫిల్ ఓకే. ఆప్షన్ ఉంది కాబట్టి ఓకే. ఒకవేళ ఆప్షన్ మీకు తెలియదనుకో. సో, ఇయర్ అనేది ఎలా డెరైవ్ చేస్తారు ఇక్కడ? నాకు టెక్స్ట్ ఓన్లీ టు ఇయర్ కాలమ్స్ చేస్తాం. టెక్స్ట్ టు కాలమ్సా? యెస్. అదొక వే కరెక్ట్. టెక్స్ట్ టు కాలమ్స్ కరెక్ట్. అదొక వే. ఇట్లకెళ్ళేసేసి డేటాలోకెళ్ళేసి టెక్స్ట్ టు కాలమ్స్. నెక్స్ట్ మనకి స్పేస్ కాదు ఇది డాష్ అన్నమాట. డిలిమిటర్ డాష్ కదా! సో, నెక్స్ట్ ఫినిష్. సో, ఇయర్ ఎట్లా వస్తది. ఓకే. నాకట్లా ఓకే. ఇదొక వే. ఇంకేమన్నా వేస్ ఉన్నాయా? ఇయర్ డెరైవ్ చేయడానికి? సో, మీరు మిడ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. మిడ్ ఫార్ములా యూజ్ చేసేసి నాకు మిడ్ అంటే మిడిల్ క్యారెక్టర్స్ కదా! సో, టెక్స్ట్ ఇది ఏ క్యారెక్టర్ నుంచి కావాలి నాకు? స్టార్టింగ్ నంబర్ వచ్చేసరికి 3. 3 నుంచి కావాలి. 4 క్యారెక్టర్స్ కావాలి. సారీ స్టార్టింగ్ 2 నుంచి 4 నుంచి కావాలి. స్టార్టింగ్ నంబర్ 4 కదా! 4 నుంచి కావాలి 4 క్యారెక్టర్స్ కావాలి. ఇట్లా మీరు డెరైవ్ చేయొచ్చు. ఓకే. నాకు ఓన్లీ ఫస్ట్ 2 క్యారెక్టర్స్ కావాలంటే లెఫ్ట్ ఫార్ములా ఏస్తాం. ఫస్ట్ 2 క్యారెక్టర్స్ కావాలంటే లెఫ్ట్ ఫార్ములా. లెఫ్ట్ ఆఫ్ అని చెప్పేసి సో, 2 క్యారెక్టర్స్ తీసుకుంటాం. నాకు లాస్ట్ అంటే ఓన్లీ సీరియల్ నంబర్ ఉంది చూసారా? ఇది కావాలి నాకు. ఎన్ని క్యారెక్టర్స్ ఉంది? 1, 2, 3, 4, 5, 6 క్యారెక్టర్స్ ఉంది. సో, రైట్ ఆఫ్ 6 క్యారెక్టర్స్. లాస్ట్ 6 క్యారెక్టర్స్ వస్తాయన్నమాట. లెఫ్ట్ అంటేనే ఫస్ట్ క్యారెక్టర్స్ వస్తాయి. రైట్ అంటే లాస్ట్ క్యారెక్టర్స్ వస్తాయి. సో, ఇలా మీరు ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు. లెఫ్ట్, రైట్, మిడ్. ఇది ఫార్ములా యూజ్ చేస్తే వస్తది ఫైన్. నాకు ఫార్ములా యూజ్ చేయకుండా జస్ట్ ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసేసి డైరెక్ట్‌గా చేసేయొచ్చన్నమాట. మీరు ట్రైన్ చేస్తున్నారు. సీఏ నాకు సీఏ కావాలి. ఓకే. రైట్. జస్ట్ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఫ్లాష్ ఫిల్. హోమ్‌లోకెళ్ళేసి ఫ్లాష్ ఫిల్. అంటే కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. అంటే మీరు నేమ్ చూడండి ఏముందో కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. దాన్ని ఎగ్జాంపుల్‌ని బేస్ చేసుకొని నాకు అవుట్‌పుట్ కావాలి. దాన్ని ఎక్సెల్‌లో ఫ్లాష్ ఫిల్ అంటాం. పవర్ క్వెరీలో కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ అంటాం. అదే కాన్సెప్ట్. సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ మీరు ట్రైన్ చేస్తున్నారు ఎక్సెల్‌కి. లేకపోతే పవర్ క్వెరీ కూడా ఒక ఎగ్జాంపుల్ మీరు ట్రైన్ చేస్తారు. సేమ్ ఫార్మాట్‌లో నాకు అవుట్‌పుట్ కావాలి. ఓకే. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ కావాలి 2016 ఫ్లాష్ ఫిల్. చూడండి. లాస్ట్ డిజిట్స్ కావాలి. సీరియల్ నంబర్ కావాలి. 136 1386 88 ఫ్లాష్ ఫిల్. అర్థమైందా? సో, ఇట్లా అన్నమాట. అంటే మీరు ఫ్లాష్ ఫిల్ అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి మనం ట్రైన్ చేసే ఎక్సెల్‌ని దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్‌పుట్ మొత్తం వస్తుందన్నమాట. ఓకే. ఇది సింపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే కావాలి. ఇందులోంచి కస్టమర్ నేమ్ నుంచి ఓన్లీ ఫస్ట్ లెటర్ కావాలి. ఓకే. సో, ఫస్ట్ లెటర్ కావాలంటే మన ఎక్సెల్ అయితే ఫార్ములా ఏం ఏస్తాం? ఈక్వల్స్ టు లెఫ్ట్ ఆఫ్ అని చెప్పేసి ఎన్ని క్యారెక్టర్స్ కావాలా? ఓన్లీ 1 క్యారెక్టర్ కావాలి. ఇట్లా మీరు ఏస్తారు ఎక్సెల్ అయితే ఫార్ములా. రైట్. ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ కావాలి కాబట్టి. సో, మనకు ఫార్ములా అవసరమా అంటే అవసరం లేదు. ఫ్లాష్ ఫిల్ ఉంది కాబట్టి. సో, ఇలా చేస్తాం. ఒక మన ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వాలి. నాకు సి కావాలి.
నెక్స్ట్ ఏం చేస్తాం, ఫ్లాష్ ఫిల్ చేస్తాం అనమాట. ఫ్లాష్ ఫిల్ చూడండి, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో ఆర్డర్ ఐడిలో ఫస్ట్ ఉంది కదా సిఏ, ఇందులో సిఏ కావాలి, ఇందులో క్లియర్ కావాలి. అలా చేస్తాం, సిఏ సిఎల్ఏ ఐఆర్జీ అంటే ఇందులోనేమో ఫస్ట్ సిఏ, ఇందులో ఫస్ట్ నేమ్, అట్లా నాకు అట్లా రావాలి. ఫ్లాష్ ఫిల్ చూడండి. సో ఆటోమేటిక్గా మనం ఏం ఫార్ములాస్ రాయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఈ కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తే మీరు చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ నాకు ఇప్పుడు ప్రొడక్ట్ ఐడి, కేటగిరీ, సబ్ కేటగిరీ ఉంది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే 3 మర్జ్ అవ్వాలి. మనమైతే ఏం చేస్తాం, ఎక్సెల్ అయితే ఫార్ములా రాస్తాం, ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇది కంకాటినేట్ చేస్తున్నాం. కంకాటినేట్ కరెక్ట్. అంటే ఇది కంకాటినేట్ ఫార్ములా, ఇది అంటే కంకాటినేట్ కీవర్డ్ రాయాల్సిన లేదు, డైరెక్ట్గా వేసేయచ్చు. ఓకే, ఇట్లా మనం మర్జ్ చేయడానికి 3 కాలమ్స్ ని మర్జ్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో మనకి ఫార్ములా కావాలంటే అవసరం లేదు, ఒకటి ట్రైన్ చేస్తాం ఎక్సెల్కి. సో నాకు ఇది ఫార్మాట్ కావాలని చెప్పేసి ఎక్సెల్కి ఒకటి ట్రైన్ చేస్తాం, ఆటోమేటిక్ ఇక్కడికి వెళ్ళేది ఫ్లాష్ ఫిల్ కొడతాం. చూడండి, సేమ్ అవుట్పుట్, మీరు ఫార్ములా వేస్తే ఏదైతే అవుట్పుట్ వచ్చిందో సేమ్ అవుట్పుట్ వస్తుంది. లేకపోతే నాకు ఇట్లా కాదు, నాకు అన్నిట్లోంచి ఫస్ట్ ప్రొడక్ట్ ఐడి నుంచి ఫస్ట్ లెటర్ కావాలి, కేటగిరీ నుంచి ఫస్ట్ లెటర్ కావాలి, సబ్ కేటగిరీ నుంచి ఫస్ట్ లెటర్, ఇట్లా రావాలి నాకు 1 F B ఇట్లా రావాలి, 1 F B ఫిల్ ఫ్లాష్ ఫిల్. చూడండి, ఇక్కడ మాకు ఒక ఇష్యూ వచ్చింది. మన రిక్వైర్మెంట్ అర్థమైందా, 1 F B. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ దాంట్లో నుంచి 1 FB ఇట్లా రావాలి. ఓకే, కొన్నిటికి కరెక్ట్ గానే వచ్చింది, కొన్నిటికి కరెక్ట్ గా రావాలి అవుట్పుట్, అంతే కదా. అంటే ఏంటంటే ఎక్సెల్కి మనం ట్రైన్ చేసిన ఎగ్జాంపుల్ అర్థం కాలేదు, సింపుల్ అనమాట. ఎక్సెల్కి మనం ట్రైన్ చేసిన ఎగ్జాంపుల్ అనేది అర్థం కాలేదు, దానికి మన రిక్వైర్మెంట్ అర్థం కాలేదు. అందుకని కొన్నిటికి సరిగా వచ్చింది, కొన్నిటికి సరిగా ఇవ్వలేదు. అప్పుడు ఏం చేస్తామంటే మీరు ఒక్క కాలం ఇవ్వకుండా, ఎగ్జాంపుల్ అనేది ఒక్క కాలం ఇవ్వకుండా 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇద్దాం, 1 F ఇది సి కదా. ఇప్పుడు ఒకసారి ఫ్లాష్ ఫిల్ ట్రై చేయండి, ఇప్పుడు కూడా ఇంకా అర్థం కాలేదు. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దాం, 1 F O. ఫ్లాష్ ఫిల్ ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు అంటే ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్సెల్కి మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తే అర్థం కాదనమాట. ఎక్సెల్ మనం ట్రైన్ చేయాలి, మన ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి ట్రైన్ చేయాలి. మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ దానికి అర్థం కాలేదు. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాం, 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాం, అందుకని కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా అవుట్పుట్ ఇస్తే ఓకే, లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం, అర్థమైందా. సో అట్లా ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనకి రిక్వైర్డ్ అవుట్పుట్ ని మనం ఏ ఫార్ములా రాయకుండా అవుట్పుట్ తెచ్చుకుంటాం అనమాట. ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ ఇచ్చేసి ఫ్లాష్ ఫిల్కి హోమ్లోకి వెళ్ళేసి ఫ్లాష్ ఫిల్ ఉంటుంది. ఓకే, సో చూడండి, ఇప్పుడు సేమ్ ఈ డేటా నేను లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు పవర్ క్వరీకి వెళ్తాను. ఇది బేసిక్స్, ఇది మనకి కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ అనమాట. సో పవర్ క్వరీలు ఎలా చేస్తాం చూద్దాం. సో నేను డేటా లోడ్ చేస్తాను, అక్కడికి పవర్ క్వరీలో హోమ్లోకి వెళ్తున్నాను, న్యూ సోర్స్, ఎక్సెల్, కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. సో నాకు ఈ 3 తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్ప్లిట్కి వెళ్ళండి. సో ఇది, సో డేటా లోడ్ చేశాను 3 కాలమ్స్, సో 3 టేబుల్స్ లోడ్ చేశాను నేను. ఇప్పుడు చూడండి, ఆర్డర్ ఐడి కస్టమర్ ఉంది. మనకి యాక్చువల్గా ఏంటంటే ఇది హెడర్గా రావాలి కదా, హెడర్ ప్రమోట్ చేస్తున్నాను ఫస్ట్ లోనే హెడర్గా. ఫైన్, ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నాను, సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇందాక చెప్పేది అప్పర్ కేసులో కన్వర్ట్ చేయాలి, మొత్తం కస్టమర్ని మొత్తం అప్పర్ కేసులో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి యాడ్ కాలంలోకి వెళ్తే కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట, ఫ్రమ్ ఆల్ కాలమ్స్, ఫ్రమ్ సెలెక్షన్. అంటే అన్ని కాలమ్స్ బేస్ చేసుకుని కావాలా నీకు, లేకపోతే ఓన్లీ సెలెక్టెడ్ కాలం బేస్ చేసుకుని కావాలా. ఓన్లీ సెలెక్టెడ్ సరిపోతుంది, నాకు ఈ కాలం అప్పర్ కేసులో కావాలి. సో అందుకనే ఫ్రమ్ సెలెక్షన్. సో మీరు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, ఒక ఎగ్జాంపుల్ టైప్ చేయండి ఇక్కడ, CL
CLAIRE స్పేస్ GUTE CLAIRE స్పేస్ ఎంటర్ కొట్టండి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ వచ్చింది. ఓకే కొట్టండి ఇక్కడ. సో మీరు అవుట్పుట్ ఇక్కడ కంపేర్ చేస్తారు, చెక్ చేసుకుంటారు, కరెక్ట్గా ఉందంటే ఓకే కొట్టండి. సో ఆ కాలం ఇక్కడ వస్తుంది అవుట్పుట్ కాలం. మీరు ఏం ఫార్ములా రాసిన అవసరం లేదు. బ్యాక్ ఎండ్లో పవర్ క్వెరీ ఫార్ములా రాస్తుంది M లాంగ్వేజ్, మ్యాషప్ లాంగ్వేజ్ అంటాం అనమాట. పవర్ క్వెరీనే ఫార్ములా రాస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ ఫస్ట్ నేమ్ కావాలి. సో సెలెక్ట్ చేసుకొని కస్టమర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ సెలెక్షన్ CLAIRE. ఓకే చూడండి ఓన్లీ ఫస్ట్ నేమ్. అర్థమైందా? సో ఓన్లీ నాకు ఇయర్ కావాలి, ఇందులోంచి ఇయర్ కావాలి. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ సెలెక్షన్ సెలెక్టెడ్ కాలం నుంచి 2016 ఇయర్. ఓకే అవుట్పుట్ కంపేర్ చేస్తాను, కరెక్ట్ గానే వచ్చింది. ఓకే సీరాడ్ అయిపోయింది. ఓకే మనం ఏం ఫార్ములా రాసిన అవసరం లేదు. అర్థమైందా? ఇదన్నమాట. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ నాకు ఫస్ట్ లెటర్ కావాలి, అంటే CDS ఇట్లా ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే కావాలి. ఏం చేస్తాం? కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ సెలెక్షన్ నాకు ఓన్లీ C కావాలి. సో C ఒకటి ఇస్తే ఏంటంటే దానికి అర్థం కావట్లేదు పవర్ క్వెరీకి. ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే అర్థం కావాలి. సీని ఇస్తే ఏంటంటే నెక్స్ట్ ఇది మళ్ళీ అవుట్పుట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ ఫస్ట్ లెటర్ కావాలి. కానీ చూడండి అంటే దానికి సరిగ్గా అర్థం కాలేదు, మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ సరిగ్గా అర్థం కాలేదు. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చి ట్రైన్ చేస్తాం మనం. సో ఇక్కడ C మళ్ళీ D ఇస్తాం. ఇక్కడ చూడండి D ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి ఓకే 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం కదా, దానికి అర్థమైంది. ఓకే ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ కావాలి వాళ్ళకి అని చెప్పేసి అర్థమైంది. ఓకే సో అట్లా అనమాట కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. సో మనం ఏం చేస్తామంటే ట్రైన్ చేస్తాం. నా రిక్వైర్మెంట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాం, దానికి నా అవుట్పుట్ ఇలా కావాలని చెప్తాం, దానికి తగ్గట్టు మనకు అవుట్పుట్ వస్తుంది వితౌట్ ఎనీ ఫార్ములా. సో ఇది. సో మీకు ఎగ్జాంపుల్ చూడండి, కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ 3 మనకి మర్జ్ అవ్వాలి. నా రిక్వైర్మెంట్ సింపుల్ 3 మర్జ్ అవ్వాలి. 3 మర్జ్ అవ్వాలంటే ఇప్పుడు చూడండి కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ ఓకే ఫ్రమ్ ఆల్ కాలమ్స్, అంటే ఇప్పుడు 3 కావాలి కదా మనకి. 3 మర్జ్ అవ్వాలి కాబట్టి ఆల్ కాలమ్స్ ఫ్రమ్ ఆల్ కాలమ్స్. సో ఒకటి ఇస్తున్నాను ఇక్కడ. ఏం కావాలి మనకి? ఫస్ట్ 100 1798 డాష్ ఫర్నిచర్ డాష్ బుక్ కేసెస్ అంటే కొడతాను. చూడండి మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఆటోమేటిక్గా మిగతా అన్ని ఆటోమేటిక్ అది ఫిల్ చేసుకుంటాం. సో అవుట్పుట్ నాకు కరెక్ట్ గానే ఉంది కాబట్టి ఓకే కొట్టేస్తాను. అర్థమైంది? అట్లా ఇంకొక ఎగ్జాంపుల్ తీస్తాం. సో ఇందులో నాకు ఈ 3 కాలమ్స్ లో అంటే నాకు అన్ని ఆడవద్దు, ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే 1-F-B అని రావాలి. ఇందులో చూసాను 1-F-C అని రావాలి. ఓకే సో ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఓకే సో ఇక్కడ మనకి కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఆల్ కాలమ్స్ తీసుకోండి, ఎందుకంటే 3 కాలమ్స్ మీద డిపెండ్ ఉంటుంది కాబట్టి. ఫ్రమ్ ఆల్ కాలమ్స్ 1-F-B. సో దానికి అర్థం కాలేదు, ఇంకా ఒక కాలం ఇస్తాం, ఇంకోటి ఇద్దాం 1-F-C. చూడండి ఇట్లా అనమాట. సో ఇది కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్ చాలా యూజ్ అవుతుంది ఆప్షన్ మనకి. సో మనం ఏ ఫార్ములా రాయకుండానే డైరెక్ట్ గా మనం మన రిక్వైర్మెంట్ ని అచీవ్ చేయొచ్చు అనమాట ఎగ్జాంపుల్ ఇచ్చేసి. సేమ్ ఇక్కడ చూడండి డేట్, సపోజ్ డేటా టైప్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మనకి ఇయర్ కావాలి, ఓన్లీ ఇయర్ కావాలి. సో ఇక్కడ చూడండి కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ సెలెక్షన్ ఇయర్ అంతా కూడా 2016. చూడండి ఇయర్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మంత్ కావాలి, మంత్ వచ్చేసరికి 11th మంత్ కదా. సో ఒకటి మనం ట్రైన్ చేస్తున్నాం ఫ్రమ్ సెలెక్షన్. సో ఇది కాదు, ఇది కాదు కాలం ఫ్రమ్ సెలెక్షన్. సో మంత్ అంతా 11th మంత్. సో చూడండి అన్నిటికీ మంత్ వచ్చేస్తుంది. నాకు ఇట్లా మంత్ నేమ్ కావాలి, నంబర్ కాదు, మంత్ నేమ్ కావాలి. సెలెక్ట్ చేసుకోవడం. సో ఇది నవంబర్ మంత్ కదా. ఓకే ఫ్రమ్ సెలెక్షన్ నవంబర్. చూడండి డైరెక్ట్గా అనమాట.
ఇట్లా మనకి మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఫార్ములాస్ రాకుండానే మన రిక్వైర్మెంట్ అచీవ్ చేయొచ్చు అనమాట. జస్ట్ మీరు ట్రైన్ చేస్తారు ఎక్సెల్కి, పవర్ క్వెరీకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి దాన్ని బేస్ చేసుకుని ఎక్సెల్ మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ లో? ఎనీ క్వశ్చన్స్? నో. క్లియర్ కదా కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్? ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే కండిషనల్ కాలం. కండిషనల్ కాలం అంటే ఇఫ్ కండిషన్ అనమాట. ఎక్సెల్ మనకి ఇఫ్ కండిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక డేటా ఓపెన్ చేస్తాను. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే సింపుల్ అనమాట. సో ఇట్లా కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ ప్రాఫిట్ ఉన్నాయి. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే లెస్ దాన్ 200 వస్తే లో ప్రాఫిట్ రావాలి, 200 to 400 వస్తే యావరేజ్ ప్రాఫిట్ అని రావాలి, గ్రేటర్ దాన్ 400 వస్తే హై ప్రాఫిట్ రావాలి. నాకు ఇక్కడ ఒక కాలం క్రియేట్ చేసి ప్రాఫిట్ స్టేటస్ అని చెప్పేసి ఒక కాలం క్రియేట్ అవ్వాలి. ఇది నేను చేంజ్ చేయాలి, ఇక్కడ కాపీ చేసి పక్కన పెట్టి. సో నాకు ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ స్టేటస్ అని చెప్పేసి ఒక కాలం రావాలి. ఓకే, సేమ్ అనమాట. ఈ రిక్వైర్మెంట్ నాకు ఇక్కడ కావాలి. సో బేస్డ్ ఆన్ ద ప్రాఫిట్ నెంబర్ బేస్ చేసుకొని అవుట్పుట్ ఎలా రావాలి, మనం ఎలా అచీవ్ చేయొచ్చు? ఇఫ్ కండిషన్ రాయొచ్చు, అంతే కదా. సో ఈక్వల్స్ టు ఇఫ్. ఓకే, సో ఈ వాల్యూ అనేది లెస్ దాన్ 200 అయితే లో ప్రాఫిట్ రావాలి. ఓకే, లేకపోతే 200 to 400 అంటే మనకి రెండు కండిషన్ ఉంటాయి. 200 to 400 అంటే గ్రేటర్ దాన్ 200 అండ్ లెస్ దాన్ 400, మనకి బిట్వీన్ అనమాట. అది అంటే మనకి 200 to 400 అంటే గ్రేటర్ దాన్ 200. యావరేజ్ ప్రాఫిట్ అని చెప్పాలంటే 200 కన్నా ఎక్కువ ఉండాలి, 400 కన్నా తక్కువ ఉండాలి. అంటే రెండు కండిషన్ ఉన్నాయి అక్కడ. దానికి ఏం చేస్తాం? ఇఫ్ అండ్ అనమాట. ఇఫ్ అండ్ కాంబినేషన్ రాస్తాం. ఇఫ్ అండ్. సో ఈ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 200 ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 200 ఉండాలి, లేకపోతే ఈ వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 400 ఉండాలి. ఈ కేసులో ఏమంటాం అంటే యావరేజ్ ప్రాఫిట్ అంట. అదే కదా మన రిక్వైర్మెంట్. సో లేకపోతే ఏంటంటే మనకి లో ప్రాఫిట్, ఎల్స్ కండిషన్, లో ప్రాఫిట్ రాస్తాం. చూడండి, సో 200 to 400 యావరేజ్ ప్రాఫిట్ వచ్చింది. యావరేజ్ ప్రాఫిట్ 100 అంటే లో ప్రాఫిట్. సో హై ప్రాఫిట్ చూడండి, 500కి లో ప్రాఫిట్ ఎందుకు వచ్చింది? సారీ, హై ప్రాఫిట్ ఇవ్వాలి కండిషన్. ఓకే, ఇదన్నమాట. అర్థమైంది కదా. సో ఇట్లా మనం ఇఫ్ కండిషన్స్ రాయాలి. మనం ఇట్లా ఏమన్నా డిరైవ్ చేయాలంటే కండిషనల్ కాలమ్స్ అంటాం. కండిషన్ బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ ఒక కాలం కావాలి, కండిషనల్ కాలం. ఇట్లా ఎక్సెల్ అయితే మీరు చాలా ఫార్ములాస్ రాయాలి, కండిషన్స్, నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ రాయాలి. మనకి పవర్ క్వెరీలో ఏం అవసరం లేదు, జస్ట్ చూడండి చాలా ఈజీ అనమాట. చూపిస్తాను మీకు. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇట్లా కస్టమర్ 1 డేటా ఉంది, కస్టమర్ 2 డేటా ఉంది. నేను ఇక్కడ హైలైట్ చేశాను చూసారా, ఇవేంటంటే ఈ రెండింటి మ్యాచ్ అవునాయి అనమాట. సో మిగతా అన్ని సేమ్ ఉంటాయి. ఎక్కడైతే నేను హైలైట్ చేశానో ఇవి మ్యాచింగ్ లేదు. హెచ్ఎస్బిసి ఉంది ఇక్కడ, హెచ్ఎస్డిసి ఉంది ఇక్కడ, యాహూ ఉంది ఇక్కడ, యాహూ అని చెప్పేసి, ఎల్ఎన్టీ 9 అని చెప్పేసి. సో నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఎక్కడ కస్టమర్ నేమ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సింపుల్, నా రిక్వైర్మెంట్ ఎక్కడ కస్టమర్ నేమ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. మీరు ఎక్సెల్ అయితే ఎలా చేస్తారు? కస్టమర్ నేమ్స్ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి సింపుల్ ఈక్వల్స్ టు ఫార్ములా వేస్తాం. ఈక్వల్స్ టు పెట్టేస్తే చూడండి, ఎక్కడైతే మ్యాచ్ అవ్వలేదు అది ఫాల్స్ వస్తుంది అనమాట, మ్యాచ్ అయిన దగ్గర ట్రూ వస్తుంది. అంతే కదా. ఎక్సెల్ అయితే ఇలా చేస్తాం. సో పవర్ క్వెరీలో కూడా చాలా ఈజీగా ఉంటుంది, చూడండి చూపిస్తాను. ఓకే, సో డేటా లోడ్ చేస్తున్నాను. హోమ్లోకి వెళ్తున్నాను, న్యూ సోర్స్, ఎక్సెల్, కండిషనల్ కాలం.
ఇది మన ఎగ్జాంపుల్. చూడండి ఎగ్జాంపుల్, కానీ ఇది కదా మన టేబుల్, ఇదే కదా నేను లోడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకి 3 షీట్సే ఉన్నాయి, EX1, EX2, EX3. కానీ మనకి ఇక్కడ లోడ్ చేసేటప్పుడు 6 కనిపిస్తున్నాయి, టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3, X1, X2, X3. సో ఈ అంటే ఓకే, మనకి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి షీట్స్. మరి ఈ ఎక్కడి నుంచి వచ్చాయి? టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3. చూడండి వీటిని ఏమంటామంటే షీట్స్ అంటాం. EX1, EX2, EX3 వీటిని షీట్స్ అంటాం. నేనేం చేశానంటే విత్ ద షీట్ లో మళ్ళీ ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఇది టేబుల్ అన్నమాట. ఓకే, ఇది ఒక టేబుల్, ఇది టేబుల్ 2 అన్నమాట, ఇది టేబుల్ 3. ఓకే, సో అందుకని మనకి ఇట్లా కనిపిస్తున్నాయి. సో మీ డేటా చూస్తే సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ 3 చూడండి, ఏ డేటా ఉంది? ఆర్డర్ డేట్ ఉంది. X3 లో కూడా సేమ్ ఉంటుంది అనమాట, ఆర్డర్ డేట్. సో షీట్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ 1 లో చూడండి, సో మీరు షీట్ తీసుకున్నారు అనుకోండి, ఈ వాల్యూస్ కూడా కనిపిస్తాయి అనమాట. షీట్ మొత్తం కనిపిస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, EX1 తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ యావరేజ్ ప్రాఫిట్ ఇవన్నీ కనిపిస్తాయి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇట్లా పెట్టుకున్నాను రిఫరెన్స్ కోసం. ఓకే, సో కానీ ఇక్కడ నాకు లోడ్ చేసేటప్పుడు ఇది అవసరం లేదు కదా, నాకు ఓన్లీ టేబుల్ లోడ్ అవ్వాలంతే. ఇది ఓన్లీ ఈ డేటా మాత్రమే లోడ్ అవ్వాలి. ఆ డేటా మాత్రమే లోడ్ అవ్వాలంటే ఇది టేబుల్ అనమాట, దీన్ని టేబుల్ అంటాం. సో ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ఇప్పుడు EX1 సెలెక్ట్ చేస్తే ఇదంతా కనిపిస్తుంది కదా, అదే మీరు ఓన్లీ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఇదంతా కనిపించదు మీకు. ఆ పక్కన యావరేజ్ ప్రాఫిట్ ఇదంతా కనపడదు, ఎందుకంటే ఓన్లీ మీరు ఈ టేబుల్ మాత్రమే సెలెక్ట్ చేశారు. ఓకే, సో అందుకని మనకి చూసినా కానీ మీకు సింబల్ చూసినా కానీ ఇది టేబుల్ సింబల్, దోసరికి షీట్ అనమాట. ఎప్పుడైనా సరే మీకు షీట్ టేబుల్ రెండు అనిపిస్తున్నాయి అనుకోండి, ఆల్వేస్ ప్రిఫర్ టేబుల్. ఎందుకంటే టేబుల్ ఓన్లీ మనకి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. షీట్లు ఏంటంటే మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ కూడా, అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ వాళ్ళ ఏమైనా కామెంట్స్ కానీ వాటిని మెన్షన్ చేసుకుంటారు అనమాట షీట్లో. సో మాకు అదంతా అవసరం లేదు, ఓన్లీ టేబుల్ షీట్ రెండు ఉన్నప్పుడు ఆల్వేస్ ప్రిఫర్ టేబుల్. టేబుల్లో మనకి ఏదైతే రిక్వైర్డ్ ఫార్మాట్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అది మాత్రమే ఉంటుంది అనమాట. సో నేను 3 టేబుల్స్ లోడ్ చేస్తున్నాను. ఓకే, చూడండి. ఓకే, సో టేబుల్ 1, సో చెప్పాను కదా మన కండిషన్. సో 200 కన్నా ఎక్కువ ఉంటేనేమో, సో 200 కన్నా తక్కువ ఉంటే లో ప్రాఫిట్, 200 to 400 ఉంటే యావరేజ్ ప్రాఫిట్, 400 కన్నా ఎక్కువ ఉంటే హై ప్రాఫిట్. అది నా రిక్వైర్మెంట్. సో యాడ్ కాలంలోకి వెళ్తున్నా, కండిషనల్ కాలం. మనం ఏం ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు. సో న్యూ కాలం నేమ్ ఏమి ఇద్దాం అనుకుంటే ప్రాఫిట్ స్టేటస్ అని ఇద్దాం. సో కండిషన్ ఏంటి? సో కండిషన్ చూడండి, ఇఫ్ కాలం నేమ్, ఏం కాలం నేమ్? ప్రాఫిట్ కాలం నేమ్. సో గ్రేట్ లెస్ దాన్ 200 ఉంటే ఏం రావాలి మనకు అవుట్పుట్ లో? లో ప్రాఫిట్ అని రావాలి. ఇంకొక క్లాస్ యాడ్ చేస్తున్నాను, ఎల్స్ ప్రాఫిట్ అనేది గ్రేటర్ దాన్ 400 ఉంటే హై. ఓహో సారీ అండి, ఛార్జింగ్ అయిపోయింది. సో రేపు చెప్తాను, నాకు పవర్ లేదు ఇక్కడ. సో రేపు డిస్కస్ చేద్దాం. ఇది కండిషనల్ కాలం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? కోటి చెప్పండి. నాకు ఇక్కడ ఒక డౌట్. ఇప్పుడు ప్రాఫిట్స్ మనం ఇఫ్ కండిషన్ యూస్ చేసి చేస్తున్నాం కదా, అవును, ఆటోమేటిక్ గా ఇప్పుడు నంబర్ ఫార్మాట్ లో కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే 1000 అని టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి సేల్స్ లో, 1000 ఎబో ఉన్న వాళ్ళన్నింటికి ఓకే, 1000 బిలో ఉన్న వాటికి ఆటోమేటిక్ గా రెడ్ కలర్ లో డిడక్ట్ చేయాలి, అంటే రెడ్ కలర్ లో హైలైట్ చేసి చూపించాలి. అలా కలర్ కూడా అప్లై చేయొచ్చు. కలర్ రాదు ఇందులో, పవర్ క్వైరీ కలర్ ఎక్సెల్ లో చేయొచ్చు. మీరు రిక్వైర్మెంట్ ఎక్సెల్ లో ఉంటుంది, ఎక్సెల్ ఐడియా ఉంది, ఇక్కడ చేయలేము. ఇందులో కలరింగ్ ఏమి ఉండదు అనమాట. పవర్ క్వైరీ డాష్ బోర్డ్ లో చేయగలము, డాష్ బోర్డ్ లో చేయొచ్చు. ఎస్, మీరు విజువలైజేషన్ ఉంది కదా, పవర్ వ్యూ లో మనం అప్పుడు డిస్కస్ చేసేటప్పుడు చూపించచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అయితే మనం రేపు డిస్కస్ చేద్దామండి కండిషనల్ కాలం గురించి. షట్ డౌన్ అయిపోతుంది. ఓకేనా? ఓకే బ్రో. థ్యాంక్స్. ఓకే.